హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందుగా మా ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ అండి. ఇవాళ వీడియోలో అయితే నేను ఫ్రూట్ కస్టర్డ్ సలాడ్ అయితే చూపించానండి. చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. మనకి ఎట్లా సమ్మర్కి పిల్లలకి సెలవులు అయితే స్టార్ట్ అయిపోయాయి కదండి రేపటి నుంచి. ఇంక మనం పిల్లలకి ఏదో ఒకటి చేసి పెట్టాలి కదండి. బయట ఐస్ క్రీమ్లు తినడం కన్నా ఇది బాగుంటుంది కదండి మన ఇంట్లో మన చేతితో చేసుకుంటే. అందుకని మనకి నచ్చిన ఫ్రూట్, మన ఇంట్లో ఏ ఫ్రూట్ ఉంటే మన పిల్లలు ఏ ఫ్రూట్ ఇష్టంగా తింటారో అవి వేసుకొని చేసుకోవచ్చండి. కస్టర్డ్ పొడి ప్యాకెట్ అయితే ఒకటి కొనుక్కున్నామంటే ఈజీగా మనం చేసేసుకోవచ్చు. దీంట్లో మనం డ్రై ఫ్రూట్స్, సబ్జా గింజలు కూడా ఒంటికి చలవ చేస్తాయి కదండి. చాలా మంచిది ఈ ఎండాకాలం, వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి. బనానా అన్నీ హెల్దీ అయినాయండి. వేసుకొని మనం టేస్ట్ చేయొచ్చు. పిల్లలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తారండి. అందులో మనం ఫ్రిడ్జ్లో పెట్టేసి 1 గంట అనేది ఇచ్చామంటే కూల్గా చాలా బాగా తాగుతారండి ఇష్టంగా. హెల్త్కి కూడా చాలా మంచిది కదండి. అందుకని ఇదైతే నేను ఈరోజు చేశాను. ఇంకెందుకండి ఆలస్యం, వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మీరైతే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దండి. మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. చూడండి, మనమైతే ముందు ఫ్రూట్ కస్టర్డ్ సలాడ్ కోసం నేనైతే ఒక గిన్నె పెట్టుకుని ముందు మనం కస్టర్డ్ తయారు చేసుకుందాం అండి. దానికోసం నేను ఒక 1/2 లీటర్ ప్యాకెట్ అయితే తీసుకున్నాను. ఫుల్ క్రీమ్ మిల్క్ తీసుకున్నానండి. ఇప్పుడు మనం కొంచెం ఎత్తి పెట్టుకుందాం కస్టర్డ్ కలుపుకునేదానికి. కొంచెం పాలు సరిపోతాయండి. నేనేం వాటర్ పోయట్లేదండి, చిక్కంగానే చేసేస్తున్నాను. ఇవైతే మనం పాలు తెల్లనిద్దాము. చూడండి, పాలు పొంగి వస్తున్నాయి కదా. ఇప్పుడు మనం దీంట్లోకి కావాల్సిన చక్కెర వేసుకుందామండి. మన తీపిని బట్టి 4 వేస్తున్నానండి నేను. మీ తీపిని బట్టి మీరు వేసుకోండి. చక్కెర బాగా కరగనిద్దాం. మనకి చక్కెర కరుగుతూ ఉంటుందండి. లోపల మనం కస్టర్డ్ పౌడర్ దీంట్లో కలుపుకుందాం. మనం పాలు తీసి పెట్టుకున్నాం కదా, గిన్నెలో తీసి పెట్టుకున్నాం కదా, దాంట్లో అయితే వేసుకున్నామండి. 1 స్పూను, 2 స్పూన్స్ వేసానండి. 2 స్పూన్స్ వేసేసి బాగా మనం ఉండలు లేకుండా కలుపుకోవాలండి. ఉండలు ఉన్నాయి అనుకోండి, గడ్డలు కట్టేస్తుంది పాలల్లో. అందుకని మనం ఉండలు లేకుండా కలుపుకోవాలండి. ఈ సమ్మర్కి తినాల్సిన దాంట్లో ఒకటేదండి కస్టర్డ్ ఫ్రూట్ సలాడ్. చాలా బాగుంటుంది. పిల్లలకి పెద్దోళ్ళకి ఎంతో ఇష్టంగా ఉంటుందండి. ఫ్రిడ్జ్లో కానీ పెట్టుకొని తిన్నామంటే టేస్ట్ సూపర్గా ఉంటుందండి. బాగా గట్టిపడింది కదా. ఇప్పుడు మనం కరిగిపోయింది కదండి. ఇప్పుడు మనం దాంట్లో పోసేసుకున్నాం. పాలు తెలుతున్నాయి కదా. ఇప్పుడు మనం కొంచెం పోసుకుంటూ గడ్డలు కట్టకుండా కలుపుకోవాలండి. ఇప్పుడు మనం మీడియంలో పెట్టుకొని చిన్నగా కలుపుతూ ఉండాలండి. గట్టి పడుతుంది కొద్దిగా. పాలు ఎప్పుడైనా చిక్కటి పోసుకుంటేనే టేస్ట్ బాగుంటుందండి. మంచి స్మెల్ వస్తుంది కస్టర్డ్ పౌడర్ కదా. అసలు ఈ ఫ్రూట్స్ వేసి తాగితే సూపర్ టేస్ట్ నాన్న. మనకి బాగా కుక్ అయిపోయిందండి కస్టర్డ్ పౌడర్ అనేది. చూసారు కదా. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని చల్లారనిద్దామండి. చల్లారనిద్దామంటే వదిలేయకూడదు దీన్ని, పైన మేగడ కట్టేస్తుందండి. మనం మధ్యలో కలుపుతూ చల్లారనియాలండి దీన్ని. లేకపోతే మేగడ కట్టింది అనుకోండి బాగుండదు టేస్ట్. అందుకని ఇలా మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. ఈ లోపల మనం ఇదండి సబ్జా గింజలు తీసుకుంటున్నానండి. చల్లారే లోపల నానిపోతాయి కదా. 1.5 స్పూన్ తీసుకున్నాను. వాటర్ పోసి పెట్టేద్దాం. మనకి అది చల్లారే లోపల ఈ నానిపోతాయండి. చూడండి, మనకి కస్టర్డ్ చల్లారుతుంటుంది, సబ్జా గింజలు నానుతుంటాయండి. మనం ఈ డ్రై ఫ్రూట్స్ కట్ చేసుకుందాం అంత లోపల. ఇదిగండి, ఇవన్నీ నేను తీసుకున్నాను. బనానా అయితే ఇప్పుడు వేయనండి, మనం తాగేటప్పుడు వేసుకుందాము. ఇప్పుడైతే ఇవి కట్ చేసుకుందామండి. చూపించండి, ఇలాగా చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. ఎందుకంటే పెద్దవి పడ్డాయి అనుకోండి పొంటి కింద నమ్మలేం కదా, అందుకని ఇలాగా. ఒక బాదం 3 ముక్కలు చేసుకోండి.
చూడండి బాదం పప్పు తరిగేసాను కదా, ఇప్పుడు జీడిపప్పు కూడా రెండు కట్ చేసుకున్నామండి. ఇలాగా జీడిపప్పు కూడా తడిగేసుకున్నానండి. ఇప్పుడు నేను ద్రాక్ష తరుక్కుంటున్నాను. ఇవి మరీ ఇట్లా ఉన్నాయి కాబట్టి మనకి ఇబ్బంది కదండి తినడానికి, అందుకని నేను ఇలా కట్ చేసుకుంటున్నాను. తినేదానికి బాగుంటాయని ద్రాక్ష ఇలా కట్ చేసుకున్నామండి. ఇలాగే కట్ చేసుకున్నానండి. మీరు నేను ఇలా కట్ చేసుకున్నాను అలాగనే అవసరం లేదండి. మీరు ద్రాక్ష తినేటట్టుంటే అలాగే వేసేసుకోండి. మా ఇంట్లో అలా తినరు కాబట్టి నేను కట్ చేస్తున్నాను చిన్నగా. డ్రై ఫ్రూట్స్ కూడా మీ ఇష్టం అండి, మీకు ఎలా ఎంత వేసుకోవాలనిపిస్తే అంత వేసుకోండి. ఎన్నైనా మన ఇష్టం అండి, కొలతలేం లేవు. ఇదిగండి దానిమ్మకాయ కూడా కట్ చేస్తున్నాను. మన కొలతలేం లేవండి, మనకి డ్రై ఫ్రూట్స్ కానీ ఫ్రూట్స్ కానీ మన ఇష్టం ఎన్నైనా వేసుకోవచ్చు. గింజలన్నీ ఒలిచేసుకుంటానండి. దానిమ్మ కట్ చేసుకున్నానండి. ఒక యాపిల్ కూడా తీసుకున్నాను. యాపిల్ కూడా మనం తినే విధంగా చిన్న ముక్కలుగా మనము చిన్నవి కట్ చేసుకున్నాం తినేటప్పుడు బాగుంటాయండి. మరీ పెద్దవి అంటే నవలడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటాయి కదా, అందుకని నేను ఇలా కట్ చేస్తున్నాను. చూడండి ఇంతంత ముక్కలు అంటే సరిపోతుంది. కట్ చేసుకుంటానండి ఇవి కూడా నేను. చూడండి మనకి కస్టర్డ్ అయితే చల్లారిందండి. ఇప్పుడు మన ఫ్రూట్స్ అన్నీ చూడండి తరిగి పెట్టేసుకున్నాను నేను. ఇదిగోండి కస్టర్డ్ మిల్క్ అంటారండి దీన్ని. దాన్ని కూడా తీసుకున్నాను నేను. ఇక డ్రై ఫ్రూట్స్ సబ్జా గింజలు అన్నీ వేసుకున్నానండి. ఇప్పుడు మనం ఒక్కొక్కటిగా దీంట్లో వేసేసుకున్నాం. ఇదిగోండి యాపిల్ ముక్కలు, ద్రాక్ష, దానిమ్మ, చెప్పాను కదా ఫ్రూట్స్ మీ ఇష్టం అండి, ఎలా అయినా వేసుకోవచ్చు, ఎన్నైనా వేసుకోవచ్చు. సబ్జా గింజలు ఇది కూడా మన ఇష్టం, మనం తాగేదాన్ని బట్టి మనకి మంచిదే కదండి సలవా, అందుకని మన ఇష్టం వచ్చినట్టు వేసుకోవచ్చు. ఇవ్వండి బాదం, ఏవైనా మన ఇష్టం, మనం తినేదాన్ని బట్టి ఫ్రూట్స్ ఎన్ని వేసుకున్నా మంచిదే కదండి. జీడిపప్పు కూడా వేసేసాను. ఇప్పుడు మనం కస్టర్డ్ మిల్క్ వేస్తున్నానండి. షాపుల్లో అమ్ముతారండి, ఇది చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. ఇలాగా వేసేసుకొని అన్నీ బాగా కలపాలండి. చూసారా ఎలా ఉందో. బనానా మాత్రం ఇప్పుడు వేయనండి నేను, ఎందుకంటే మనం బనానా వేసామనుకోండి ఇది ఒక జెల్లీలాగా ఫామ్ అయిపోతుంది బంకడకి, అందుకని మనం సర్వ్ చేసుకునేటప్పుడు వేసుకుందామండి. కట్ చేసి బాగా కలుపుకోవాలండి. చూడండి ఎలా ఉందో. దీన్ని మనం ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందాం. ఒక గంట సేపు పెట్టేసామంటే కూల్గా అవుద్దండి. మనం ఈ సమ్మర్కి ఎండకి కూల్గా సర్వ్ చేసుకోవచ్చు. నేనైతే ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను మూత వేసేసి. అండి నేనైతే ఒక గంట ఫ్రిడ్జ్లో పెట్టానండి. ఇప్పుడు కూల్ అయింది. ఇప్పుడు మనం సర్వ్ చేసుకుందాం. అన్నీ ఒకసారి కలుపుకొని ఇవ్వండి బౌల్లోకి సర్వ్ చేసుకుంటున్నాను. చూడండి ఎలా ఉందో. ఫ్రూట్ కస్టర్డ్ మిల్క్ చాలా చల్లగా సూపర్గా ఉంటుందండి తాగితే. చూడండి మన ఫ్రూట్స్ ఎన్ని వేసుకుంటామో అంత టేస్ట్ ఉంటుందండి. సబ్జా గింజలు అన్నీ వేసాను కాబట్టి ఒంటికి చాలా సలవండి. ఇదిగండి బనానా నేను కట్ చేసి పెట్టుకున్నాను చెప్పాను కదా, మనం సర్వ్ చేసుకునేటప్పుడు వేసుకోవచ్చండి. అలా వేసుకున్నామంటే చాలా బాగుంటుంది తినేటప్పుడు మనకి తగులుతూ. అరటిపండు కూడా, డ్రై ఫ్రూట్స్ సన్నగా కట్ చేసి పెట్టుకున్నానండి, అవైతే వేసుకుంటున్నాను. ఫైనల్గా అయితే ఫ్రూట్స్ కస్టర్డ్ సలాడ్ అయితే రెడీ అయిందండి. మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి.